హాయ్ అండి. ఈరోజు రథసప్తమి సందర్భంగా మేము యోగాకి వెళ్ళామండి. 108 సార్లు సూర్య నమస్కారాలు మా చేత చేయించడానికి తీసుకెళ్ళారు. విశాఖపట్నం పార్కు దగ్గర 108 సార్లు చేశాము సూర్య నమస్కారాలు. ప్రత్యక్ష దేవుడు కదండి, సూర్య నమస్కారాలు చాలా ఇంపార్టెంట్ కదా ఈరోజు. అందులో ఆదివారం రథసప్తమి వచ్చింది. చాలా మంచి రోజు, చాలా పర్వదినం కూడా. నేనైతే కొద్దిగా చేయలేకపోయాను. కొన్నిసార్లు చేయడం, కొన్నిసార్లు రిలాక్స్ అవ్వడం అలా చేశారనమాట. చాలామంది చేసి రిలాక్స్ అవుతున్నారు. చూడండి ఆ విజువల్స్, చూడండి ఎంత చక్కగా అందరూ చేస్తున్నారో. వీలైతే మీరు కూడా వారానికి ఒక 3 సార్లు అలా చేయడానికి ట్రై చేయండి. ఇది రిక్వెస్టే, ఎందుకంటే కొద్దిగా మెడిసిన్స్ తీసుకున్న టైంలో యోగా చాలా ఇంపార్టెంట్. మోకాళ్ళ నొప్పులు అవి తగ్గుతాయి. నాకైతే చాలా రిలీఫ్గా ఉందండి యోగాకి వెళ్ళిన తర్వాత. మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అందుకని నేను యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. దయచేసి ఎవరో తప్పుగా అనుకోవద్దు. నాకైతే కొద్దిగా చాలా బాగా ఫ్రీగా అనిపించింది. ఇలా పార్క్ దగ్గర మేము యోగా చేస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను. ఆ తర్వాత ఇలా పెసలు, మొలకెత్తిన పెసలు, శనగలు, శనగ పలుకులు, క్యారెట్, రాగి అంబలి, మజ్జిగ, నిమ్మరసం అన్నీ కలిపిన ఫుడ్డు, అరటిపళ్ళు అన్నీ కలిపిన ఫుడ్డు నేను వెళ్ళేసరికి అయిపోయిందండి. ఆ కొద్దిగా నేను తీసుకున్నాను. చూడండి ఎంత చక్కగా, చాలా టేస్ట్గా నిమ్మరసం అన్నీ కలిపిన ఫుడ్ అందించారు మాకు మా గురువు గారు. అప్పుడప్పుడు ఇలా ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. అదిగో చూడండి, నేను అడిగి మరీ వేయించుకున్నాను నేను క్యారెట్. ఈరోజు చాలా నాకు హ్యాపీగా అనిపించింది. నేను ఫస్ట్ టైం ఇలా రథసప్తమికి సూర్య నమస్కారాలకి ఇలా అటెండ్ అవ్వడం. చూడండి ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వచ్చేసాం. బాయ్.